ఒక సైంటిస్టు చాలా కాలంగా పరిశోధనలు చేస్తూ ఉన్నాడు. అలా పరిశోధనలు చేస్తూ 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 అతనికి 45 ఏళ్ళు వచ్చేసాయి. అప్పుడు సైంటిస్ట్ అనుకున్నాడు, ఇప్పుడు పెళ్లి చేసుకుని చూద్దాం ఎలా ఉంటుందో అనుకున్నాడు. అలా అనుకోవడమే తడవుగా అతను ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ళు కాపురం చేశాడు. ఆ తర్వాత అతను డైరీలో ఇలా రాసుకున్నాడు, ప్రయోగాలు ఎప్పుడు జనానికి ఉపయోగపడేవే చేయాలి, పిచ్చి పిచ్చి ప్రయోగాలు మాత్రం. ఇంకొక ఆయన ఏమంటున్నాడంటే, చికెను ఉడకబెట్టిన గుడ్లు తిని బతికేయమంటున్నాడు. చాలట, అంతే, ఇంకేం తినక్కర్లేదట, ఇంకేం తినొద్దని కూడా అంటున్నాడు. అలా తింటే రోగాలు రావట, ఒకవేళ రోగాలు ఏమన్నా ఉన్నా కూడా అవి పోతాయట. ఏం చెప్తున్నారా బాబు. ఇంకొక ఆయన అంటాడు, మిల్లెట్స్ మాత్రమే తినమంటాడు. మిల్లెట్స్ తింటే చాలా మంచిదట, అన్నం అవి ఏం తినొద్దంట. అసలు వీళ్ళన్నీ ఇవన్నీ చెప్తున్నారు కదా, వీళ్ళ ఇంట్లో ఇవి పాటిస్తారా నాకు డౌటే. ఇవే కనుక పాటిస్తే పెళ్ళాం పిల్లలు అందరు కలిసి వీళ్ళ మెడలు పట్టుకుని బయటకు తోసేస్తారు అంతే. ఓ తాతగారు తన 100వ పుట్టినరోజుని చాలా గ్రాండ్గా చేసుకున్నాడు అనమాట. అప్పుడు పుట్టినరోజు హడావిడంతా అయిపోయాక మనవడు తాతగారి దగ్గరికి వచ్చి, తాతగారు మీ ఆరోగ్య రహస్యం ఏంటి, మీరు ఇంత ఆరోగ్యంగా ఇంతకాలం బతకడానికి ఏంటి, అసలు ఏం చేస్తే ఇలా ఉన్నారు అని అడిగాడు. అప్పుడు ఆ తాతగారు ఏమన్నాడంటే, చూడు, మీ నాయనమ్మ నేను పెళ్ళైన కొత్తలో ఒక అగ్రిమెంట్కి వచ్చాం. అదేంటంటే, ఎవరన్నా ఒకళ్ళు తప్పు చేశారనుకో, వాళ్ళు ఆ రోజు 5 కిలోమీటర్ల దూరం నడవాలి. ఇది మా అగ్రిమెంట్. నేను ఇంతకాలం నడిచి 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 మంచి ఎక్సర్సైజ్ అయ్యి నేను ఇలా ఉన్నాను అని చెప్పాడు అనమాట. ఆ మనోడు అనుమానంగా అడిగాడు, సరే మీరైతే 100 ఏళ్ళు ఉన్నారు, మరి నాయనమ్మ కూడా బతికే ఉంది కదా, మరి ఆవిడేం చేసింది అని. అప్పుడు తాతగారు, నేను 5 కిలోమీటర్లు నడుస్తున్నానో లేదో చూడడం కోసం నా వెనకాలే తను ఫాలో అవుతూ తను కూడా నడిచేది అన్నాడు. సుబ్బారావు తప్ప తాగి రోడ్డు మీద తూలుతూ నడుస్తూ హ్యాపీ మీద నేల మీద పడిపోయాడు. అప్పుడు అదే టైంలో అటుగా వెళ్తున్న అతని ఫ్రెండ్ వెంకట్రావు చూసి గబగబా పరిగెత్తుకొచ్చి ఆ సుబ్బారావుని గట్టిగా లేవనెత్తాడు, కష్టం మీద లేవనెత్తి కూర్చోబెట్టాడు. ఏంట్రా అలా పడిపోయావు అని అడిగాడు. అడిగితే సుబ్బారావు, మరి ఫుల్గా తాగితే పడిపోరా అని అన్నాడు. ఒరే, అంత ఫుల్గా నిన్ను ఎవడరా తాగమన్నాడు అని అన్నాడు వెంకట్రావు. దానికి సుబ్బారావు, నేను కొంచెమే తాగుదామనుకున్నాను, కొంచెం తాగిన తర్వాత ఆ బాటిల్ మూత నాకు కనపడలేదు, మరి ఏం చెయ్యాలి, ఫుల్గా తాగాను అన్నమాట అని అన్నాడు. చాలా తెలియనోడు.